నిజానికి నా పెళ్లి కూడా అక్కడే జరగాల్సింది. కానీ నాయకర్ మామకి మన ప్రేమ విషయం తెలిసి బలవంతంగా నా పెళ్లి వరద నాయకర్తో. ఏమైంది అనసూయ? చెప్పు. మన ప్రేమ గురించి, ఆ రోజుల గురించి నీ నోటి వెంట వింటుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో తెలుసా? ఒక్కసారి మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళినట్టుగా, నువ్వు మళ్ళీ నాకు దక్కినట్లుగా ఉంది. అనసూయ, అనసూయ ఆగు, చెప్పేది ఒకసారి విను. అనసూయ, అయ్యో అనసూయ. అనసూయ, అనసూయ నేను చెప్పేది విను. అనసూయ, మనమేం తప్పు చేయలేదు అనసూయ. నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. తలుపు తీ అనసూయ, తలుపు తీ. చేసిన నిర్వాకం చాలు. ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నావు? మమ్మల్ని ఇలా బ్రతక నీవు. వెళ్ళు, ఇంట్లోంచి వెళ్ళిపో, మా జీవితాల్లోంచి వెళ్ళిపో. వెళ్ళలేను అనసూయ. నీ మనసులో నేను ఇంకా బతుకున్నానని తెలిసాక ఇప్పుడు అస్సలు వెళ్ళలేను. నిన్ను తీసుకుపోకుండా వెళ్ళను. నా మనసులో నువ్వున్నావు. ఆ ధైర్యంతో నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటాను. భగవంతుడా, ఏంటిది? మన చెప్తోంది నిజమా? నేనింకా మనని మర్చిపోలేదా? నా భర్త అనుమానం నిజమా? కాదు కాదు, నేను మనని మర్చిపోయాను. నా మనసులో తను లేడు. నా మనసు, నా శరీరం, నా జీవితం అంతా నా భర్తకే. ఇది నిజమయ్యేలా చెయ్యి తండ్రి. ఇదే నిజమయ్యేలా చెయ్యి భగవాన్. చూద్దాం. ఐశ్వర్యకి అబార్షన్ అయింది ఏప్రిల్ 10న. ఇప్పటికి
ఇప్పటికీ దాదాపు 20 రోజులు కావస్తోంది. అంటే ఇది ఐశ్వర్యకు నెలసరి వచ్చే టైం అన్నమాట. సో ఇప్పుడు నెలసరి వస్తే ఐశ్వర్యకి ఎవరూ చెప్పనవసరం లేకుండానే తను గర్భవతిని కానని తెలిసిపోతుందన్నమాట. కాని అందుకు ఇంకాస్త టైం ఉంది. మరి అందాక ఆగటం ఎలా? నో, అవకాశం కోసం ఎదురు చూస్తే అందరిలో నేను ఒకదాన్నవుతాను. అదే అవకాశాన్ని సృష్టించుకుంటే అరుంధతినవుతాను. అరుంధతి, హలో మేడం. ఏంటింతసేపు? ఏం చేస్తున్నావు? నేనుండేది ఐశ్వర్య గారింట్లో. మీరున్నంత ఫ్రీగా నేనుండలేను కదా మేడం. సమాధానాలు మాత్రం బానే చెప్తున్నావు. మీరు చెప్పిన పనులు కూడా చేస్తూనే ఉన్నాను కదా మేడం. చెప్పింది చేయటానికి పని మనిషి చాలు. నేను నిన్నక్కడ ఉంచడానికి కారణం నువ్వు పని తెలిసిన మనిషివని. అర్థం కాలేదా? నువ్వు నర్సువేగా? అవును. ఐశ్వర్యకు అబార్షన్ అయి 20 రోజులు కావస్తోంది, అవునా? అవును. ఇంకో 10 రోజుల్లో ఆవిడికి మంత్లీ సైకిల్ స్టార్ట్ అవుతాయి, అవునా? అర్థమైంది. మీరన్నట్టుగా జరగటానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఏ పనైనా దానంతటదే జరిగేటట్టయితే ఇక నువ్వెందుకు? నా నెత్తినెక్కడానికా? నిన్నక్కడుంచింది ఐశ్వర్యని కళ్లల్లో పెట్టుకొని చూడ్డానికి కాదు, 1000 కళ్లతో పరిస్థితుల్ని గమనించి వీలైనంత కీడు చేయడానికి. ఐశ్వర్య ఎంత ఎక్కువ డిస్టర్బ్ అయితే సూర్య అంతలా ఆమెకు దగ్గరవుతాడు. సూర్య తనకు ఎంత దూరమైతే అలేఖ్య అంత డిస్టర్బ్ అవుతుంది. ఇదంతా సాధ్యమైనంత త్వరగా జరిగిపోవాలి. ఇప్పుడు నాకు కావాల్సిందేమిటో అర్థమైంది కదా? అయింది మేడం. ఐశ్వర్య గారికి మంత్లీ సైకిల్స్ కొంచెం ఎర్లీగా రావాలి. అందుకు ఆమెకు ప్రీపోన్మెంట్ టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇవ్వాలి కాదు, ఇవ్వు. అది వెంటనే. ఓకే మేడం. గుడ్ న్యూస్ తో కాల్ బ్యాక్ చేయి, సరేనా? సరే మేడం.
బావా ఇది? ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు? నేనేం తప్పు చేశాను బావా? ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఏనాడైనా ఉన్నావా? ఇంతకు ముందు కనీసం ఫోన్ అయినా చేసేవాడివి. ఇప్పుడు అది కూడా లేదు. నా కోసం కాకపోయినా కనీసం నీ బిడ్డ కోసమైనా ఒక్కసారి రావచ్చు కదా బావా? నాకు నీ గుండెల మీద పడుకుని మన బిడ్డ గురించి, వాడి కోసం మనం కన్న కలల గురించి మాట్లాడాలనుంది బావా. నాకేదో బెంగగా ఉంటుంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది అనిపిస్తోంది. ఎవరు నా మీద పగబట్టారనిపిస్తోంది. ఏంటి? ఏమైంది? ఏం లేదు మేడం, టాబ్లెట్స్, అదే ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్, జ్యూస్. అదేంటి అలా అయిపోతున్నావు? ఏమైంది లావణ్య? ఏం లేదు మేడం, నేను వెళ్తున్నాను. ఆగు, ఇలా రా, కూర్చో ఇక్కడ. నేను ఏడుస్తుంటే భయపడ్డావు కదూ? ఏం లేదు లావణ్య, మా బావ కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. అదే నాకు బెంగగా ఉంది. ఇక్కడ నాకు కన్నీళ్లు తెప్పిస్తూ అటు చూడు, ఏమీ తెలియనట్టు ఎలా ఉన్నాడు. సారీ బాబా, రియలీ సారీ. ఐఎమ్ రియలీ సారీ బాబా. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. ఎలాంటి పని చేశాను చూసావా లావణ్య? ఎంత ఘోరం చేశాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ బాబా, ఐఎమ్ సారీ. కావాలని చేసింది కాదు కదా మేడం, వరి అవ్వకండి. వెంటనే నేను రాజారాం అంకుల్కి ఫోన్ చేయాలి, చేసి భావక్షేమ సమాచారాలు కనుక్కోవాలి.
సారీ బాబా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐశ్వర్య ఇదేంటి ఇప్పుడు చేసింది? ఇప్పుడు తీస్తే ఇన్నాళ్ళు ఎందుకు తీయలేదు అని అడుగుతుంది. సంతోష్ గురించి చెప్పమంటుంది. అయినా ఎన్నాళ్ళని అబద్ధం చెప్తాం? ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా. అదేదో ఇప్పుడే చెప్పేస్తే. నాకు తెలుసు, మాటి మాటికి ఫోన్ చేసి బావ గురించి అడుగుతున్నానని. అంకుల్ నా కాల్ అటెండ్ చేయడం లేదు. ఎప్పుడెలా బావ గురించి తెలుసుకోవడం ఎలా? లావణ్య, నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. నా మొబైలా? ఇలా ఇవ్వు. నా నెంబర్ నుంచి అంకుల్ తీయడం లేదు, దాని నుంచి చేస్తాను. ఇటు ఇవ్వు. ఇందాక అరుంధతి ఫోన్ చేసింది. ఆ నెంబర్ రిసీవ్డ్ కాల్స్ లో ఉంది. అదేమన్నా చూస్తుందేమో. డిలీట్ చేద్దామంటే లాక్కుంది. ఇప్పుడెలా? ఏంటి? ఏం చేస్తోంది లావణ్య? ఇంతవరకు కాల్ చేయలేదు. పని పూర్తి చేసిందా లేదా చూద్దాం. ఎవరు చూడు, మాట్లాడు త్వరగా ఇవ్వు. హలో, నేను ఐశ్వర్య మేడం దగ్గర ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓహో, ఎవరు? మా ఇంటి నుంచి మేడం. సర్లే. హలో, నేను ఐశ్వర్యన్ అంకుల్. ఇందాక నువ్వు చేసినప్పుడు లిఫ్ట్ చేద్దాం అనుకున్నానమ్మా, కట్ అయింది. కాసేపు ఆగిన తర్వాత నేనే చేద్దాం అనుకుంటున్నా. పర్వాలేదు అంకుల్, మీ ప్రాబ్లమ్స్ ఏవో మీకుంటాయి కదా. ఫోన్ లిఫ్ట్ చేయనందుకు బాధపడుతున్నావమ్మా? అయ్యో చచ్చా, లేదంకుల్. మరి వేరే నెంబర్ నుంచి చేసావు? బావ విషయాలు మీకేం తెలుసుండో. అలాంటప్పుడు ఐశ్వర్యకి ఏం చెప్పాలి? అసలే తను ప్రెగ్నెంట్ కదా అని అనుకునుంటారు. అంత చిన్న విషయానికే అపార్థం చేసుకుంటావా?
చెప్పండి. ఎంత గొప్ప మనసమ్మా నీది. దేవుడు నీకు నిజంగా అన్యాయం చేస్తున్నాడు. అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. సారీ అమ్మా. అసలే బాధలో ఉన్న ఐశ్వర్యకు సంతోష్ చనిపోయాడని చెప్పడం అంత మంచిది కాదు. అంకుల్ ఏమైంది? ఏం లేదమ్మా, మా వాళ్ళు సంతోష్ని వెతికే పనిలో ఉన్నారు. అతని వివరాలు తెలియగానే నీకు టచ్లోకి వస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా, సరేనా? సరే అంకుల్. అంకుల్ మీకు బాబు గురించి ఏం తెలియకపోయినా అప్పుడప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేస్తుండండి, నాకు తృప్తిగా ఉంటుంది. అలాగేనమ్మా, తప్పకుండా. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ తల్లి.